నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో ఒక ఇంటర్వ్యూ అయింది. నాకు చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని మాట్లాడతాడంటే, ఎవరు వస్తారో రండి, లిక్కర్ స్కామ్ గురించి నాతో చర్చించండి, నేను మాట్లాడతా అంటాడు. అసలు నువ్వెవడవే? నీతో చర్చించడానికి, నీతో మాట్లాడడానికి, నీతో వాదించడానికి, నువ్వు చెప్పింది వినడానికి నువ్వు ఎవడవండి? నువ్వు గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడివి కదా. ప్రభుత్వ సలహాదారుడివి, మాజీ ప్రభుత్వ సలహాదారుడు ఇప్పుడు, అంతే కదా. సరే, తర్వాత ఏదో అందరూ నీ ముఖాన్ని తుప్పుకు నుమ్మేస్తున్నారని చెప్పేసి అని ప్రధాన కార్యదర్శి ఇంకోటి ఏదో ఇచ్చేర్లే, కాదనట్లేదు. నువ్వు గత 5 ఏళ్ళు ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసి నువ్వేందే మాట్లాడడం నాకు అర్థం కావట్లా. నీతో మాట్లాడాలా, నీతో చర్చించాలా, ఏమని మాట్లాడతావు? ఒక్కదానికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? ఇవాళ 10 రూపాయలు టీ, నువ్వు టీ షాపులోకి వెళ్ళు, టీ తాగు 10 రూపాయలు. అక్కడ డిజిటల్ పేమెంట్ ఉంటుంది, క్యూఆర్ కోడ్లు ఉంటాయి, ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. అక్కడ ఆ వెసులుబాటు మనకు ఉంటుంది. అక్కడ నువ్వు క్యాష్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ ఏ దుకాణం కూడా ఉండదు. 10 రూపాయలు టీ అన్న. మరి వాళ్ళే డిజిటల్ పేమెంట్లు పెట్టుకున్నప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వమే మద్యం అమ్మి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఓపెన్ చేసి వేల మందిని ఉద్యోగులుగా నియమించి మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి అంటే ఆ పోతిన మహేష్ని తీసుకొచ్చి డిజిటల్ పేమెంట్లు చట్టబద్ధత కాదు, అవినీతి, మాకు ఫీజులు ఎగిరిపోయినాయి, డిజిటల్ పేమెంట్లు చట్టబద్ధత కాదు అన్నాడంటే ఇంక వీళ్ళంత కొండ గూరులు ఇంకెవడు లేడని చెప్పేసి నేను అనుకున్నా. ఇవాళ వచ్చి సేమ్ పోతిన మహేష్ లాగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు. సంబంధం ఉందా అండి? డిజిటల్ పేమెంట్లు అంటే ఫోన్పే ద్వారా కానీ లేదంటే ఇతర లావాదేవీలు మనం జరిపితే అవినీతి. ఓన్లీ క్యాష్ మాట మొత్తం. అంటే అంతా సొమ్ము ఇచ్చేతో మూట కట్టుకొని మేము బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసేస్తాము అది మేము నమ్మాలా? మీరు బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసే రకాలు కనబడట్లేదండి కళ్ళకు కట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని కొత్త కంపెనీలు పుట్టుకొచ్చినాయో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇక్కడికి వచ్చి ఎవడొస్తాడో నీతో వాదించడానికి? ఒక ప్రభుత్వ సలహాదారుతో ఎవడొస్తాడండి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడమను. కాదు, మాట్లాడితే పరామర్శల పేరుతోటి ఈ పాటికి రోడ్డు ఎక్కేయాలి కదా. మరి ఎందుకు వారం అవుతుందిగా ఇంచుమించు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి? ఎందుకు రోడ్డు ఎక్కలేదు? ఇంకా ఎందుకు రాలే? ఇంకా వచ్చేయాలిగా ఈ పాటికి, పరామర్శకి వెళ్ళిపోవాలి కదా, 4 డైలాలు కొట్టాలి కదా, వచ్చి అరెస్ట్ చేస్తారని. అందుకనే రాలేదు. పైగా ప్రజలందరికీ తెలుసు, ఊరుకోండి సార్, ప్రజలందరికీ తెలుసు. మాట్లాడితే ఈ డైలాగులు కొట్టమాకండి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత 5 ఏళ్ల కాలం పాటు మీరు రాష్ట్రంలో ఏ మద్యం అమ్మారు, వాళ్ళు ఏం తాగారు, అంటే మందు అలవాటు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మీరు ఏ బ్రాండ్లు అమ్మారు అనేది స్పష్టమైన క్లారిటీ ఉంది. చూస్తే చెప్పేసి ఎవరి పచ్చి బుద్ధులు తిట్టుకున్నారు మిమ్మల్ని. బూమ్ బూమ్ అని ఒకసారి, 9 హార్స్ అని చెప్పేసి ఒకసారి, ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పేసి ఒకసారి, దిక్కుమాల బ్రాండ్లన్నీ కూడా, బ్లాక్ బాస్టర్ అని ఒకసారి, ఏది ట్రెండింగ్లో ఉంటే అదే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అమ్మేయాలి. ఇవాళ నువ్వు మీడియాలోకి వచ్చి ఇంకో ఒకటి కాదు, ఏకంగా సాక్షి, ఎన్టీవీ, టీవీ 9 కనబడిన దానికల్లా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడు నిన్న. వృద్ధుడి మాట. అసలు అవినీతి అనేది జరగలేదు. వేల కోట్ల రూపాయలు సీజ్ చేశారండి. 62,000 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. వాళ్ళు చెప్పిన సమాచారమే. ఇప్పుడు ఎవరైతే 12 మంది 11 మంది అరెస్ట్ అయ్యారో, 12 మంది అనుకుంటే 11, వాళ్ళు చెప్పిందే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లే కదా. మరి ఇందులో కొత్తగా ప్రభుత్వం చెప్పేది ఉంది? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, అరెస్ట్ అయ్యారు, విచారణ జరిపారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కదా మిగిలిన వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసింది. అని ఇది కనబడట్లేదా? లాజికల్ గా లేదు. మళ్ళీ గత ప్రభుత్వంలోనే జరిగిందట. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు ఒక వెసులుబాటు కల్పించేసాడంట. ఏది ఇప్పుడున్న పాలసీ, ఏదైతే మద్యం పాలసీ ఉందో దీన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇందులో లక్షల కోట్ల రూపాయలు దోచేసుకోవచ్చు, అది మేము నిర్మూలించాలని చెప్పేసి ఓన్లీ క్యాషే తీసుకున్నాము, ప్రభుత్వమే మద్యం దుకాణం అన్నట్టు ఓన్లీ క్యాషే అందుకే తీసుకున్నామని చెప్పేసి మాట్లాడుతున్నాను. సిగ్గేమని అనిపిస్తుంది అసలు. మరి ఏం పీకారు మీరు? 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒకవేళ అవినీతిని ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు 5,000 కోట్ల రూపాయలు దోచేశారని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు చేసే బదులు వాళ్ళ అధికారంలో ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? మద్యం కేసు ఒకటి చాలు కదా. 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ, లేకపోతే 370 కోట్లు అని చెప్పేసి నేను లేను స్కిల్ స్కామ్ తీసుకొచ్చి అందులో ఇరికించారు కదా, అది ఎక్కువ? 25,000 కోట్లే కదా ఎక్కువ. మనం అరెస్ట్ చేయాల్సిన లిక్కర్ కేసులో కదా, ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకు కేసులు పెట్టలేదు?
పైగా ఎక్కడికి వచ్చి ఎందుకు ఉపన్యాసాలు ఈ రోజు మాట్లాడితే అట్ట ఎవరికి ఉపయోగం అండి? ఆ? ఈ సొల్లు మాటలు మాట్లాడమాకండి సజ్జల రామకృష్ణారెడ్డి. జనాలు మరీ అంత పిచ్చోళ్ళు కాదు. మీకు చెప్పిందల్లా నమ్మడానికి, వినడానికి. ఒక్కొక్కసారి మాకు వింటా ఉంటే అంటే మీ దృష్టిలో జనాలు మరీ పిచ్చి గొర్రెల్లే. మన నాయకులు మనం ఏం చెప్పినా నమ్ముతారు. మనకి సపరేట్‌గా మనకొక గొర్రెల బ్యాచ్ ఉంది వింటారు అనే ఫీలింగ్ కలుగుతుంది మాకైతే. అంటే మీరు అనుకుంటున్నారు అలాగని చెప్పేసి. మరీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. ఇలా గోవులు అలా కొడితే ఇలా వచ్చిద్ది. ఎవడేం చేసాడు, ఎవడు ఎంత తినేసాడు, ఎవరి హయాంలో అవినీతి జరిగింది అనేది అందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చేసి మీరు మీడియాలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన మీరు చెప్పిన వాస్తవాలు అయిపో గుర్తుపెట్టుకుంటారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షిలో ఒక ఇంటర్వ్యూ అయింది. నాకు చూసిన తర్వాత ఆశ్చర్యం వేసింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమని మాట్లాడతాడంటే, ఎవరు వస్తారో రండి, లిక్కర్ స్కామ్ గురించి నాతో చర్చించండి, నేను మాట్లాడతా అంటాడు. అసలు నువ్వెవడవే నీతో చర్చించడానికి, నీతో మాట్లాడడానికి, నీతో వాదించడానికి, నువ్వు చెప్పింది వినడానికి నువ్వెవడవండి? నువ్వు గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుడివి కదా. ప్రభుత్వ సలహాదారుడివి, మాజీ ప్రభుత్వ సలహాదారుడు ఇప్పుడు అంతే కదా. సరే తర్వాత ఏదో అందరూ నీ ముఖాన్ని తుప్పుకు నుమ్మేస్తున్నారని చెప్పేసి ప్రధాన కార్యదర్శి ఇంకోటి ఏదో ఇచ్చేర్లే కాదనట్లేదు. నువ్వు గత 5 ఏళ్ళు ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసి నువ్వేందే మాట్లాడడం నాకు అర్థం కావట్లా. నీతో మాట్లాడాలా, నీతో చర్చించాలా, ఏమని మాట్లాడతావు? ఒక్కదానికి సమాధానం చెప్పండి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు? ఇవాళ 10 రూపాయలు టీ, నువ్వు టీ షాపులోకి వెళ్ళు, టీ తాగు 10 రూపాయలు. అక్కడ డిజిటల్ పేమెంట్ ఉంటుంది, క్యూఆర్ కోడ్లు ఉంటాయి, ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా మనం పేమెంట్ చేయొచ్చు. అక్కడ ఆ వెసులుబాటు మనకు ఉంటుంది. అక్కడ నువ్వు క్యాష్ ఇవ్వాలని చెప్పేసి ఎక్కడ ఏ దుకాణం కూడా ఉండదు. 10 రూపాయలు టీ అన్న. మరి వాళ్ళే డిజిటల్ పేమెంట్లు పెట్టుకున్నప్పుడు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వమే మద్యం అమ్మి ప్రభుత్వ మద్యం దుకాణాలు ఓపెన్ చేసి వేల మందిని ఉద్యోగులుగా నియమించి మీరు ఎందుకు డిజిటల్ పేమెంట్లు పెట్టలేదు? ఈ ఒక్కదానికి సమాధానం చెప్పండి అంటే ఆ పోతిన మహేష్ని తీసుకొచ్చి డిజిటల్ పేమెంట్లు చట్టబద్ధత కాదు, అవినీతి, అమ్మ మాకు ఫీజులు ఎగిరిపోయినాయి, డిజిటల్ పేమెంట్లు చట్టబద్ధత కాదు అన్నాడంటే ఇంక వీళ్ళంత కొండ గురులు ఇంకెవడు లేడని చెప్పేసి నేను అనుకున్నా. ఇవాళ వచ్చి సేమ్ పోతిన మహేష్ లాగా నువ్వు కూడా మాట్లాడుతున్నావు. సంబంధం ఉందా అండి? డిజిటల్ పేమెంట్లు అంటే ఫోన్పే ద్వారా కానీ లేదంటే ఇతర లావాదేవీలు మనం జరిపితే అవినీతి. ఓన్లీ క్యాష్ మాట మొత్తం అంటే అంతా సొమ్మిచ్చేతో మూట కట్టుకొని మేము బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసేస్తాము అది మేము నమ్మాలా? మీరు బ్యాంక్కి వెళ్ళి డిపాజిట్ చేసే రకాలు కనబడట్లేదండి కళ్ళకు కట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో కొత్త కంపెనీలు పుట్టుకొచ్చినాయో కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. ఇక్కడికి వచ్చి ఎవడొస్తాడో నీతో వాదించడానికి? ఒక ప్రభుత్వ సలహాదారు ఎవడొస్తాడండి? జగన్మోహన్ రెడ్డి మాట్లాడమను. కాదు, మాట్లాడితే పరామర్శల పేరుతోటి ఈ పాటికి రోడ్డు ఎక్కేయాలి కదా. మరి ఎందుకు వారం అవుతుందిగా ఇంచుమించు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి? ఎందుకు రోడ్డు ఎక్కలేదు? ఇంకా ఎందుకు రాలే? ఇంకా వచ్చేయాలిగా ఈ పాటికి, పరామర్శకి వెళ్ళిపోవాలి కదా, 4 డైలాలు కొట్టాలి కదా, వచ్చి అరెస్ట్ చేస్తారని. అందుకనే రాలేదు. పైగా ప్రజలందరికీ తెలుసు, ఊరుకోండి సార్, ప్రజలందరికీ తెలుసు. మాట్లాడితే ఈ డైలాగులు కొట్టమాకండి. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. గత 5 ఏళ్ల కాలం పాటు మీరు రాష్ట్రంలో ఏ మద్యం అమ్మారు, వాళ్ళు ఏం తాగారు, తాగిన అంటే మందు అలవాటు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా మీరు ఏ బ్రాండ్లు అమ్మారు అనేది స్పష్టమైన క్లారిటీ ఉంది. చూస్తే చెప్పేసి ఎవరి పచ్చి బూతులు తిట్టుకునేవారు మిమ్మల్ని. బూమ్ బూమ్ అని ఒకసారి, 9 హార్స్ అని చెప్పేసి ఒకసారి, ప్రెసిడెంట్ మెడల్ అని చెప్పేసి ఒకసారి, దిక్కుమాల బ్రాండ్లన్నీ కూడా, బ్లాక్ బాస్టర్ అని ఒకసారి, ఏది ట్రెండింగ్లో ఉంటే అదే దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి అమ్మేయాలి. ఇవాళ నువ్వు మీడియాలోకి వచ్చి ఇంకో ఒకటి కాదు, ఏకంగా సాక్షి, ఎన్టీవీ, TV9 కనబడిన దానికల్లా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే వెళ్ళిపోయాడు నిన్న. రుద్దుడి మాట. అసలు అవినీతి అనేది జరగలేదు. వేల కోట్ల రూపాయలు సీజ్ చేశారండి. 62,000 కోట్ల రూపాయలు సీజ్ చేశారు. వాళ్ళు చెప్పిన సమాచారమే. ఇప్పుడు ఎవరైతే 12 మంది 11 మంది అరెస్ట్ అయ్యారో, 12 మంది అనుకుంటే 11, వాళ్ళు చెప్పిందే, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లే కదా. మరి ఇందులో కొత్తగా ప్రభుత్వం చెప్పేది ఉంది? వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, అరెస్ట్ అయ్యారు, విచారణ జరిపారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే కదా మిగిలిన వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేసింది. మనకి ఇది కనబడట్లేదా? లాజికల్ గా లేదు. మళ్ళీ గత ప్రభుత్వంలోనే జరిగిందట. ఏకంగా చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల రూపాయలు దోచుకునేందుకు ఒక వెసులుబాటు కల్పించేసాడంట. ఏది ఇప్పుడున్న పాలసీ ఏదైతే మద్యం పాలసీ ఉందో దీన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఇందులో లక్షల కోట్ల రూపాయలు దోచేసుకోవచ్చు,
అది మేము నిర్మూలించాలని చెప్పేసని ఓన్లీ క్యాషే తీసుకున్నాము. ప్రభుత్వమే మద్యం దుకాణం అన్నట్టు ఓన్లీ క్యాషే అందుకే తీసుకున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాను. సిగ్గేమని అనిపిస్తుంది నీకు అసలు? మరి ఏం పీకారు మీరు? 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒకవేళ అవినీతి అని ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు 5,000 కోట్ల రూపాయలు దోచేశారని చెప్పేసి ఇప్పుడు ఆరోపణలు చేసే బదులు ఆ వాళ్ళ అధికారంలో ఉన్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదండి? మద్యం కేసు ఒకటి చాలు కదా. 25,000 కోట్ల రూపాయలు ఎక్కువ, లేకపోతే 370 కోట్లు అని చెప్పేసి నేను లేను స్కిల్ స్కామ్ తీసుకొచ్చి అందులో ఇరికించారు కదా, అది ఎక్కువ? 25,000 కోట్లే కదా ఎక్కువ. మరి నువ్వు అరెస్ట్ చేయాల్సిన లిక్కర్ కేసులో కదా, ఎందుకు అరెస్ట్ చేయలే? ఎందుకు కేసులు పెట్టలేదు? పైగా ఎక్కడికి వచ్చి ఎందుకు ఉపన్యాసాలు ఈ రోజు మాట్లాడితే అట్లా ఎవరికి ఉపయోగం అండి? ఆ? ఈ సొల్లు మాటలు మాట్లాడమాకండి సజ్జల రామకృష్ణారెడ్డి. జనాలు మరీ అంత పిచ్చోళ్ళు కాదు. మీకు చెప్పిందల్లా నమ్మడానికి వినడానికి. మాకు ఒకసారి మాకు వింటా ఉంటే అంటే మీ దృష్టిలో జనాలు మరీ పిచ్చి గొర్రెలే. మన నాయకులు మనం ఏం చెప్పినా నమ్ముతారు, మనకి సపరేట్గా మనకు ఒక గొర్రెల బ్యాచ్ ఉంది వింటారు అనే ఫీలింగ్ కలుగుతుంది మాకైతే. అంటే మీరు అనుకుంటున్నారు అలాగని చెప్పేసి. మరీ జనాలు అంత పిచ్చోళ్ళు కాదు. ఇలా గోవులు అలా కొడితే ఇలా వచ్చింది, ఎవడేం చేసాడు, ఎవడు ఎంత తినేసాడు, ఎవరి హయాంలో అవినీతి జరిగింది అనేది అందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ ఉంది. ఇవాళ ఇక్కడికి వచ్చేసి మీరు మీడియాలో పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చినంత మాత్రాన మీరు చెప్పిన వాస్తవాలు అయిపో గుర్తుపెట్టుకోండి.